క్యాబినెట్ షఫ్లింగ్ ఒకరిద్దరికి ఉద్వాసన. అందులో ఓ బీసీ మంత్రికి పీసీసీ చీఫ్ పోస్ట్. ఇప్పుడున్న పీసీసీ చీఫ్ కు అమాత్య యోగం. ఇలా ఎన్నో రకాల లీకులు మరెన్నో ప్రచారాలు హాట్ టాపిక్ గా ఉంటున్నాయి. క్యాబినెట్ రీషఫ్లింగ్ లో భారీగా మార్పులు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఖాళీగా ఉన్న 2 బెర్తులతో పాటు షఫ్లింగ్ లో బెర్త్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక మంత్రిని పార్టీ జాతీయ నాయకత్వంలోకి తీసుకోబోతున్నారట. ఆ మంత్రికి ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇంతకు ఎవరా మంత్రి, ఆ మంత్రికి అప్పగించే బాధ్యతలేంటి? స్థానిక ఎన్నికల తరువాత కేబినెట్లో మార్పులు పక్కానా? ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయమా? ఓబీసీ మంత్రి ఏదైనా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వెళ్లబోతున్నారా? ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదేరలేదు. మంత్రివర్గంలోని బెర్తులన్నీ ఫిలప్ చేయాలని ట్రై చేసినా ఇంకా 2 ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారి పనితీరుపై కూడా పార్టీ ఓ అంచనాకు వచ్చిందట. ఈ క్రమంలో అటు ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చేయబోతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల తరువాత పార్టీ ప్రక్షాళనతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన చేస్తున్నారట. పార్టీలోని కొందరు వ్యక్తులను ప్రభుత్వంలోకి, ప్రభుత్వంలో ఉన్న కొందరికి పార్టీ బాధ్యతలివ్వాలని చూస్తోందట. అందులో భాగంగానే త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. కేబినెట్లో ఉన్న కొందరు మంత్రుల పనితీరుతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేస్తారని అంటున్నారు. అందులో భాగంగా ఒక మంత్రి విషయంలో పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ బాధ్యతలు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి మంత్రి వరకు ఎదిగిన పొన్నం ప్రభాకర్ కు పార్టీ ఆర్గనైజేషన్ మీద మంచి పట్టుంది. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్న నాయకుడు కావడంతో ఆర్గనైజేషన్ కోసం ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. అయితే నిన్న మొన్నటి వరకు పొన్నంకు పార్టీ పీసీసీ చీఫ్ గా అవకాశం కల్పిస్తారని, ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను ప్రభుత్వంలోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ కు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదా కట్టబెడతారనే చర్చ కూడా ఉంది. కానీ ప్రస్తుతం పార్టీలో నెలకొన్న సిచ్యువేషన్ ను బట్టి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను కంటిన్యూ చేస్తారట. కానీ పొన్నం విషయంలో ఆల్టర్నేట్ గా ఇంకొక కీలక పొజిషన్ ఇవ్వాలని అధిష్టానం అనుకుంటోందట. మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి ఒక కీలకమైన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలివ్వాలని చూస్తోందట అధిష్టానం. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీ చాలా బలహీనంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే పార్టీలో కొత్త రక్తానికి అవకాశం కల్పించి కీలక మార్పులు చేయాలని అనుకుంటున్నారట. పాత సీనియర్ నేతలను ఒక్కొక్కరిని తప్పిస్తూ కొత్త వారికి, పనిచేసే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అంశం పరిశీలనలో ఉందట. ఇక పొన్నం ప్రభాకర్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కావడం, హిందీ భాషపై మంచి పట్టుండడంతో ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా పంపిస్తారని అంటున్నారు. నార్త్ స్టేట్స్ లో ఒక కీలకమైన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలిచ్చింది ఏఐసీసీ. ఇక లేటెస్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా అవసరం ఉన్న చోటుకు పంపించి ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తోందట. ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.